హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మెరీనా వ్లాగ్స్. ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఈరోజైతే నేనైతే మార్నింగ్ 5కి అయితే లేచానండి. లేచి పిల్లలకి టిఫిన్ పెట్టేసి పిల్లలకి క్యారేజీ అయితే పంపించేసానండి. పిల్లల్ని పంపించేసానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాకే నేను ఈ క్లీనింగ్ అంతా పెట్టుకుంటానండి. ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినా కానీ ఇందువలనైతే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే మన పనులైతే అవ్వవు కదండీ! మనల్ని విసిగిస్తూ ఉంటారు కదా అని నేనైతే ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసుకున్నా వాళ్ళని స్కూల్‌కి పంపించి చేసుకుంటాను. నెలకొకసారి ఇట్లా చేసుకుంటూ ఉంటానండి. నెలకొకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను ఎప్పుడూ ఇలాంటి పనులైతే నేనైతే పెట్టుకోనండి. ఇందువలనైతే వాళ్ళు మన మాట వినరు కదా! అందువలనైతే నేను ఈ పనులైతే పెట్టుకోను. ఇదిగోండి షెల్ఫ్‌లకైతే ఇట్లా దుప్పట్లయితే కప్పేసాను. ఇందువలనైతే డస్ట్ అది పడిద్ది కదా అని డస్ట్ ఇది చున్నీలు ఇవన్నీ కప్పేసానండి పిల్లల బట్టలకైతే. ఇదిగోండి షెల్ఫ్‌లు చూసారా చిందరవందరగా ఉన్నాయి. ఇదిగోండి సరిగ్గా ఉంచరండి. నేను ఎంత సర్దినా కానీ ఇలా చిరాకు చేస్తానే ఉంటారు. నేను సరిగ్గా తీయండి అని అరుస్తానే ఉంటాను. అయినా కానీ ఇటు అటు అటు ఇటు పెడతానే ఉంటారు. ఇదిగోండి కిందైతే బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో బట్టలు అయితే చిరాకు చేశారని దాంట్లో పెడుతున్నానండి. ఎంత క్లీన్ చేసినా ఇంకింతేనండి చిన్నపిల్లలున్న ఇంట్లో అయితే. ఇదిగోండి నేనైతే ఈ టవల్స్ అయితే మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఏవన్నా క్లీన్ చేయడానికైనా గ్యాస్ తుడుచుకోవడానికైనా బాగుంటాయని. క్లాత్ అయితే తుడవలేం కదా చాలా చిరాకుగా ఉంటాయని నేనైతే ఈ టవల్స్ అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి మా పిల్లల చైర్స్ అండి, స్టడీ చైర్స్ అనమాట ఇవి. ఈ ఇద్దరికి చిరకోటి కొన్నామండి. ఏది కొన్నా ఒక్కళ్ళకే కొనమండి. ఎందువల్లనైతే వాళ్ళిద్దరు కొట్టుకుంటారని ఎప్పుడు కొన్నా చిరకోటి కొంటామండి. ఇద్దరికీ కొన్నా కానీ ఇద్దరు కొట్టుకుంటారు. నాకు ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలని. అందువల్లనైతే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకోండి అంటే పాప అయితే ఆరెంజ్ తీసుకుంది, బాబు అయితే గ్రీన్ తీసుకున్నాడు. ఎప్పుడు హోంవర్క్ రాసుకున్నా ఎప్పుడు చదువుకోవాలనుకున్నా ఈ చైర్స్ వేసుకొని చదువుకుంటూ ఉంటారండి. వీటికైతే పెద్ద పెద్ద ప్యాడ్లు కూడా వచ్చినాయి. అదిగోండి ఇంత క్లీన్ చేశాను కదా. ఇదిగోండి కూలర్ పైన అయితే డస్ట్ పడిందండి. కూలర్ కూడా క్లీన్ చేస్తున్నానండి. ఈ కొబ్బరి నూనె పౌడర్ ఇవన్నీ షెల్ఫ్లో ఉండవలసినవి ఇక్కడికైతే వచ్చేసినాయండి. ఇదిగోండి కూలర్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసాను కదా ఈ షెల్ఫ్లో పెట్టవలసిన అవన్నీ. కానీ నేనైతే ఇక్కడే పెట్టేసిన ఎన్నిసార్లు తీసినా వాళ్ళు కుదిరించట్లేదని అక్కడ ఇక్కడ పెడతా ఉంటున్నారని నేను కూడా ఇంకెక్కడే పెట్టేస్తున్నానండి. ఇదిగోండి కూలర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి బెడ్ అండి. మనం ఇందాక దులిపాను కదా బూజు అవన్నీ దీని మీద పడిందేమోనని దులుపుకుంటున్నాను. దులిపిన తర్వాత నేనైతే ఇంక ఇట్లానే ఉంచుతానండి. తడి క్లాత్ తీసుకొని నేను మంచం అదంతా చుట్టూరు తుడుచుకొస్తూ ఉంటానండి. తర్వాత ఇదిగోండి తలుపులు తడపకూడదు కదా అందువల్ల నేనైతే పొడి క్లాత్ తీసుకొని తుడుచుకుంటున్నాను. ప్లైవుడ్ డోర్లు కదా అందువల్ల అయితే తడపనండి వాటిని. ఎప్పుడు ఇల్లు కడిగినా కానీ ఇట్లాగే తుడుస్తాను. ఇదిగోండి ఫైనల్గా అయితే హాల్లోకి అయితే వచ్చేసాను. ఈ పిల్లలు ఎవరు అనుకుంటున్నారా? మా మామయ్య వాళ్ళ మనవాళ్ళు అనమాట. అస్తమాట్లు వచ్చి నన్ను విసిగిస్తూ ఉంటారు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగోండి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. డస్ట్ పడిద్దిరా వెళ్ళిపోండిరా అని చెప్తున్నాను. అయినా కానీ అక్కడే నుంచొనే ఉన్నారు. నేనైతే టీవీ దగ్గర అయితే తుడవలేదండి. ఎందువల్లనైతే అది టీవీ వైర్లు ఏమన్నా కదిలితే టీవీ ఏమన్నా రాదేమో అని టీవీ దగ్గర అయితే ఇంకా అలా పైన అయితే తుడిచాను. ఆ కర్ర తీసుకొని వాడి చేతిలో కర్ర అయితే ఉందండి. అది తీసుకొని టీవీ ఎక్కడ కొడతాడా అని నాకైతే భయం వేస్తుంది. బయటికి నడవండిరా అంటే వాళ్ళు ఏమో వెళ్ళట్లేదు. ఇదిగోండి మా బాబు ఉంటే మాత్రం పైకి ఎక్కించి షెల్ఫ్ల పైన అదంతా తుడిపిస్తాను. మొన్నే తుడిపించానండి. లేడు కదా అందువల్లనైతే నేనే పైనే తుడిచేస్తున్నాను. ఖచ్చితంగా నెలకు ఒకసారి ఇలా ఇల్లు క్లీన్ చేసుకోండి. నేనైతే
క్లీన్ చేస్తానే ఉంటానండి. ఎప్పుడు ఇల్లు తుడిచినా కానీ బూజులు కనపడితే దులుపుకుంటానే ఉంటాను. అయినా గానీ నెలకొకసారైనా ఇట్లా శుభ్రం చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇదైతే హాల్‌లో కిటికీ అండి ఇది. కిటికీలు ఇవన్నీ శుభ్రం చేస్తున్నానండి. ఏదైనా 2 రోజులేనండి ఉండేది. మళ్ళీ యథామామూలుగానే ఉంటది. మా ఇంట్లో అయితే పిల్లలు ఎక్కువ కదా! అక్క వాళ్ళ పిల్లలు, చెల్లి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉంటారని అందువల్ల తొందరగా చిరాకయిపోద్దండి ఇల్లు. అందువల్ల అయితే అస్తమాట్లు కడుగుతా ఉంటాను. అందరూ అంటా ఉంటారు, "ఎందుకమ్మా అలా అస్తమాట్లు కడుగుతావు" అంటారు. కానీ నేను కడుగుతా ఉంటానండి పిల్లలు చిరాకు చేశారని. ఇవిగోండి మా పిల్లల టాయ్స్ ఇవన్నీ చిన్నప్పుడియి అనమాట. మా పాపయి అనమాట ఈ బొమ్మలన్నీ. ఇంకా చాలా ఉండేయండి. పిల్లలందరూ పోగొట్టేశారు. అక్కోళ్ళ పిల్లలు, చెల్లోళ్ళ పిల్లలు, ఇంటి పక్కన మా మామయ్య వాళ్ళ పిల్లలు, మనవళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా! ఎవరిని ఏమంటాము, ఎవరిని ఏమనలేం కదా! అందువల్ల నేనైతే ఏమననండి. మా పిల్లలైతే తిడతారు. ఇదిగోండి మా చిన్నప్పుడు మా పాపయి. నేను ఈ కొంతసేపేనండి ఇలాగా నీట్‌గా ఉండేది. మళ్ళీ ఈ ఒక్కరోజు ఆగితే మళ్ళీ తెల్లారే మళ్ళీ చిరాకుగానే ఉంటాయి. ఇగోండి ఇవన్నీ మా బాబుయి చిన్నప్పుడియి అనమాట. మా వారు డ్యూటీ నుంచి వస్తూ తీసుకొనొచ్చారు. ఇప్పుడైతే మా బాబుకి ఈటిలతో అవసరమే లేదు. అసలు ఈటిలిని పట్టించుకోను. ఎందువల్లనైతే నేనైతే చిన్నప్పుడే కదా అని నేను దాచి ఉంచుతాను. ఇప్పుడైతే ఆడికి బాలు, బ్యాట్ ఎన్ని బాల్లు కొన్నా, ఎన్ని బ్యాట్లు కొన్నా ఆటిలతో ఆడుకుంటానే ఉంటాడనమాట. ఇంక ఈటిలిని అసలు పట్టించుకోడు. ఇదిగోండి ఈ కింద షెల్ఫ్ కూడా క్లీన్ చేసి పేపర్ వేసేసి ఆ టాయ్స్ బాబీ అని చెప్పాను కదా! అవైతే అక్కడైతే పెట్టేస్తున్నాను. ఆ పైన మొన్నే మా పాప క్లీన్ చేసుకొని అవి షెల్ఫ్ మొత్తం క్లీన్ చేసి మొన్నే పెట్టిందండి ఆ బుక్స్ అవన్నీ. అందువలనైతే నేనైతే ఇంకా దాన్ని టచ్ చేయలేదు. బుక్స్ దాంట్లో ఏం పోయినా కానీ నన్ను నా మీద అరిసిద్దని, ఎందుకు తీసావమ్మా అని తిట్టిద్దని నేనైతే ఇంకా దాన్ని అయితే తీయలేదు. ఇదిగోండి మంచం అయితే లేపేశాను. మా పాప అయితే, "అమ్మ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే క్లీన్ చెయ్యమ్మా, నేను సాయం చేస్తాను కదా" అని అంటది. ఉత్తిన ఇంకా అలా అంటది కానీ ఏం సాయం చేయదండి. ఇంకా నన్ను ఇసుకేస్తూ ఉంటారు. ఇదిగోండి టీవీ దగ్గర అయితే బూజుకర్రతో అయితే దులపలేదు. చీపురుతో అయితే క్లీన్ చేస్తున్నాను ఇట్లాగా పైన. ఇదిగోండి కింద షెల్ఫ్ కూడా క్లీన్ చేస్తున్నానండి. ఇవి మా పాపయ్య అండి చిన్నప్పుడివి అనమాట. కీబోర్డ్ ఇది మా వారైతే తీసుకొని వచ్చారు నేర్చుకుంటారేమోనని. మా పాప అయిపోయాక మా బాబు కూడా వాడేశాడు. ఇప్పుడు కూడా ఇంకా పని చేస్తూనే ఉంది. ఇప్పుడు ఏం వాడరు కదా వాళ్ళు, చిన్నప్పుడు వస్తువులు గుర్తుగా ఉంటాయని నేనైతే ప్రతి వస్తువు పాడేయకుండా ఉంచుతానండి. ఇదిగోండి మా బాబుది ఇది ఎగ్జామ్ పేపర్ లాగానే ఉందని నేనైతే చూసి ఇంకైతే ఉంచేసాను. ఇదిగోండి ఈ బెడ్ మీద అయితే ఇదైతే హాల్‌లో మంచమండి. ఈ బెడ్ మీద నాన్న అయితే పడుకుంటారు. ఇదిగోండి దిండు కవర్లు ఇవన్నీ తీసేస్తున్నాను. దులిపాను కదా డస్ట్ అవి పడిందని తీసేస్తున్నానండి. ఈ బట్టలు ఉతకనయి అన్నీ కలిసిపోయినాయి. ఇంకా వేరు చేసినా కానీ ఇంకా వేస్టే కదా, డస్ట్ అది పడింది కదా అని అన్నీ ఒకసారికి ఉతికేయచ్చు కదా అని అన్నీ ఒకసారి బయటైతే వేసేస్తున్నానండి నేను. ఇదిగోండి నేనైతే వంటగది అయితే ఇప్పుడు శుభ్రం చేయట్లేదండి. వంటగది కూడా శుభ్రం చేద్దాం పెట్టుకుంటే అన్నీ ఒకరోజు అయితే అవ్వవు కదా! అందువల్ల 2 రోజులు టైం పట్టిద్దండి నాకు ఈ ఇల్లు మొత్తం శుభ్రం చేయడానికి. అందువల్ల అయితే ఓన్లీ హాలు, బెడ్రూమే పెట్టుకున్నానండి క్లీన్ చేయడం మాత్రం. వంటగది మళ్ళీ ఒకసారి వీడియో తీస్తానండి. అది క్లీన్ చేసేటప్పుడు మీకు చూపిస్తానన్నమాట.
ఇదిగోండి దులిపేసాను మంచం అయితే. మనం దులిపాను కదండి, దులిపింది డస్ట్ అది పడిద్ది కదా, దుమ్ము అదంతా తడిదే ఇది. ఆ డస్ట్ మీద మనం వాటర్ కొడితే అదంతా చిరాకు అయిపోద్దండి. అందువల్లనైతే ఫస్ట్ అయితే తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత అప్పుడు కడుక్కోవాలండి. అప్పుడే నీట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి బెడ్రూమ్ అయితే తుడుచుకొచ్చేస్తున్నాను. ఎన్నిసార్లు దులిపినా ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇంకా అట్లాగే ఉంటుందండి. నేను ఎంత శుభ్రం చేస్తూ ఉంటాను, అయినా కానీ ఇంకంతే. ఏది ఇంకా పిల్లలు ఉన్నారు కదా, నీట్గా ఉండాలి కదా, క్లీన్గా ఉండాలి కదా, ఆరోగ్యంగా ఉంటారు కదా అని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ తుడుచుకుంటూ ఉంటాను. ఇదిగోండి వాటర్ డబ్బా మీద కూడా నేను చున్నీ అయితే కప్పాను. కుర్చీ అడ్డుగా ఉందని తీసుకెళ్ళి అయితే బయట అయితే పెట్టేశానండి. ఇదిగోండి హాల్ కూడా తుడిచేసుకుంటున్నాను. ఇదిగోండి మా బాబుకి అయితే ఆల్రెడీ సైకిల్ అయితే ఉంది. సైకిల్ ఉన్నా కానీ నాకు సైకిల్ కావాలని వాళ్ళ డాడీ తోటి మళ్ళీ సైకిల్ అయితే కొనిపించుకున్నాడు. ఇదేమో బయటికి వెళ్ళినప్పుడు అయితే వేసుకెళ్తాడు. అదే వేరే సైకిల్ ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం వాడుకుంటూ ఉంటాడనమాట. డస్ట్ ఏమన్నా పడిద్దేమో అని నేనైతే దుప్పటి కప్పుతూ ఉంటాను. వాళ్ళు తీస్తూ ఉంటారు, నేను కప్పుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే నాకు చిరాకు వచ్చి నేను కూడా ఇంకా దాన్ని జాగ్రత్త అయితే చేయను. ఇదిగోండి ఇలాగ దుప్పటైతే కప్పేసాను డస్ట్ పడిద్దేమో అని. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ తీసేస్తాడు. 2 సైకిల్ కదా, 2 వాడడం ఎందుకని నేను ఒక సైకిలే వాడమని చెప్తానండి. అది పాడైపోయిన తర్వాత ఇది వాడు నాన్న అని చెప్తాను. అయినా కానీ అది కొంచెంసేపు ఇది కొంచెంసేపు తొక్కుతూ ఉంటాడనమాట. ఇదిగోండి నేనైతే డెటాల్ వేసి ఇల్లు అయితే కడుగుతున్నానండి. డెటాలే వేస్తానండి, ఇంకా ఏమీ వేయను. డెటాల్ అయితే ఏమన్నా క్రీములు ఉన్నా ఏమన్నా అయితే ఉండవు కదా అని నేను డెటాల్ వేసి క్లీన్ చేస్తాను. ఇదిగోండి డెటాల్ వేసి ఇలాగా చీపురుతో అయితే ఫస్ట్ అయితే రుద్దేసుకుంటున్నాను, ఏమైనా మురికి ఏమైనా ఉంటుందేమోనని. మురికేమి డస్ట్ ఏమీ రావట్లేదు కానీ ఇంకా మొన్నే కదా కడిగాను, ఇంకా అయినా కడిగేస్తున్నానండి డెటాల్ వేసి. నాకైతే నీళ్ళు తోడుకొచ్చుకునే పని అయితే లేదండి. నాకైతే మోటార్ ఉంది, పైప్ ఉంది. అందువల్లనైతే నా పని ఈజీగా అయిపోద్ది. ఎప్పుడు ఇల్లు కడిగినా కానీ దులపడమే లేట్ అయిపోయింది, కడగడం ఈజీయేనండి. పైప్ ఉంది కదా, అందువల్లనైతే ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ రుద్దేసుకున్నాను కదా, అందువల్ల అయితే ఇప్పుడు ఈజీగా కడుక్కొచ్చేసుకోవచ్చు. ఫస్ట్ రుద్దకుండా అదేంటి ఆ బూజు అది డస్ట్ ఏమి తుడవకుండా ఎత్తకుండా ఉన్నామనుకో ఇప్పుడు చాలా ఇబ్బంది పడతామండి. అంతా క్లీన్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా కడుక్కొచ్చేసుకోవచ్చు. ఇంకా అంత ఇబ్బంది ఏమీ ఉండదు. మంచం కిందకైతే నేను వెళ్ళలేను కదా అండి, అందువల్లనైతే ఆ మూల ఏమన్నా ఉంటుందేమోనని పైప్తో అయితే వాటర్ కొడుతున్నాను. పిల్లలు ఎవరైనా ఉంటే నేనైతే కంపల్సరీగా మంచం కిందకైతే పంపించి చీపురు అయితే ఇచ్చి తొడమని చెప్తాను. వాళ్ళు తుడుచుకొచ్చేస్తారనమాట. ఇదిగోండి అయిపోతుందనమాట. ఫైనల్గా అయితే దగ్గరలోకి అయితే వచ్చేస్తుంది రూమ్ అయితే. ఇదిగోండి హాల్లోకి అయితే వచ్చేసాను. హాల్లో కూడా డెటాల్ నీళ్ళు అయితే వాటర్ అయితే కొట్టేసుకొని ఇట్లాగా రుద్దేసుకున్నాను చీపురుతోటి. హాల్ మొత్తాన్ని చాలా పెద్ద ఇల్లు అండి, ఒక్కదాన్నే శుభ్రం చేయాలంటే నాకైతే చాలా ఇబ్బంది అయ్యిద్ది. ఎప్పుడైనా సాయం చేయడానికి మా చెల్లోళ్ళు మా అక్క వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే ఒక్కదాన్నే కదా, అందువల్ల అయితే వంటగది అయితే క్లీన్ చేయట్లేదు.
ఓన్లీ ఇంక ఈ రెండే కదా అని ఇంకా వాళ్ళని నేనైతే వద్దని చెప్పాను. ఇదిగోండి తలుపులు తడవకుండా మనం క్లీన్ చేసుకోవాలి. ప్లైవుడ్ డోర్లు కదా, అయినా కానీ ఏదో ఏదో విధంగా తడిచిపోతాయి అవి. ఇదిగోండి వాటర్ అయితే వేసేసి ఆల్రెడీ డెటాల్ వేసి అదంతా రుద్దేసుకున్నాను కదా, ఇప్పుడైతే వాటర్ తోటి అయితే కడిగేసుకుంటున్నానండి. చాలా పెద్ద హాల్ అండి, కొంచెం టైం పట్టిద్ది. ప్రతి మూల నుంచి కడుక్కుంటా రావాలి కదా, అందువలన అయితే చాలా టైం పట్టిద్ది. పెద్ద హాల్ అనమాట మాది, చాలా పెద్ద ఇల్లు అండి. ఏవో చిన్న చిన్న మరకలు అవి ఉన్నాయి అన్నమాట, నేను రుద్దుతున్నాను. ఇదిగోండి ఇట్లా మంచం కింద ఏదో ఉందండి, అది తీయడానికి అయితే అక్కడ ఉన్నాను. అక్కడ పైప్ అయితే మడత పడిపోయింది. ఇంకా పైప్ అలా మడత పడతా ఉంది, నేను తీస్తూ ఉన్నాను. నన్ను అయితే చాలా ఇబ్బంది పెట్టేసిందండి. కరెంటు కూడా లేదండి ఇప్పుడు వరకు, అందువల్ల అయితే ఇంత లేట్ అయ్యింది. కరెంటు ఇచ్చి తీస్తున్నాడండి, అందువల్ల అయితే ఇబ్బంది అయిపోయింది. ఎప్పుడు బెడ్షీట్లు అవన్నీ ఉతకాలో, ఎప్పుడు ఇల్లు కడగాలో, ఈరోజు అయితే నాకు 3 అయిపోయేలాగా ఉంది. మధ్యాహ్నం అయిపోయేలా ఉందండి టైము నాకు పనికి. ఇంకా పిల్లలు వచ్చే టైంకి అయితే ఇంకా అయ్యిద్దండి, ఏం చేస్తాం, మొదలు పెట్టాను కదా. ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా హాల్ అయితే కడిగేసుకున్న తర్వాత ఇంకా బయట బెడ్షీట్లు, పిల్లల బట్టలు, నావి ఇంక ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఉతికేయాలండి. మొన్నటి వరకు ఎండలే కదా, మేమైతే కూలింగ్ వాటర్ తెచ్చుకునేవాళ్ళం. ఫ్రిడ్జ్ అయితే ఉంది, అయినా కానీ ఫ్రిడ్జ్లో ఎన్ని బాటిల్స్ అని పెడతామండి. అందువల్లనైతే మా ఇంట్లో జనం ఎక్కువ కదా, అందువల్ల అయితే కూలింగ్ వాటర్ అయితే తెచ్చుకునేవాళ్ళం మేము. ఇప్పుడు ఆ డబ్బాతో ఇంకా పని ఏమీ లేదు కదా, కూలింగ్ వాటర్ పని. అందువల్ల అయితే దాన్ని శుభ్రం చేసి పక్కనైతే పెట్టేశానండి. ఇదిగోండి బెడ్షీట్లు ఇవి తడిపెట్టడానికి వాటర్ అయితే పడుతున్నాను. నాకైతే చుట్టూరు గచ్చు ఉంటుందని చెప్పాను కదండి, నేను బయటికి వెళ్ళే పని లేదు. ఇంకా ప్రతిదీ ఇంకా ఇక్కడే వాష్ చేసేసుకుంటాను. కరెంటు పోద్దేమోనని భయం వేస్తుందండి. కరెంటు పోతే మాత్రం పని మొత్తం ఆగిపోతుంది. ఇదిగోండి పిల్లల బట్టలు, నావి బెడ్షీట్లు, దిండు కవర్లు ఇవన్నీ ఉతికేసరికి చాలా టైం అయితే అయిపోయిందండి. చాలా నీరసం అయితే వచ్చేసింది, చాలా ఇబ్బంది పడిపోయాను. మాకైతే వాటర్ ట్యాంక్ ఉంటుందండి ఆ సైడు, దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తాయి. ఇంకా ఫాస్ట్గా ఉతికేస్తున్నాను, లేట్ అయిపోయింది కదా అందువల్ల. ఇదిగోండి ఫైనల్గా అయితే అవన్నీ అయితే ఉతికేసి ఆరేసేసానండి. ఆరేసేసిన తర్వాత నేను ఇవి కడుగుతున్నాను అనమాట. చుట్టూరు మాకు 3 రోజుల నుంచి వర్షాలేనండి. కొన్ని బట్టలు అయితే కుర్చీలో వేసి బయట పెట్టాను, కొన్ని అయితే ఇలాగా తాళ్ళ మీద అయితే ఆరేసాను. తాళ్ళు అయితే సరిపోవండి, బెడ్షీట్లు ఇవన్నీ ఉన్నాయి కదని తాళ్ళు సరిపోవని నిన్న మొన్న ఉన్నాయి అయితే అవి కొంచెం ఆరినాయి కదా అని కుర్చీలు వేసి బయట పెట్టానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా బయట చూసారా ఎలా ఆడుకుంటున్నారో, నేను వాళ్ళ మీద నీళ్ళు పోస్తున్నాను అనమాట.
ఈ ఒక్కరోజే ఎండొచ్చిందండి. మొన్న 3 డేస్ నుంచి అయితే వర్షాలే. ఇదిగోండి ఇవి బయట కూడా కడిగేస్తున్నాననమాట. చుట్టూరు వర్షాల వల్ల ఇదంతా చిరాకయిపోయింది. రోజు కడుగుతా ఉన్నా గానీ ఇలా చిరాకయిపోతానే ఉంటదండి. గచ్చు కదా! చెప్పులేసుకొస్తా తిరుగుతా ఉంటారనమాట పిల్లలు. అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరూ ఉంటారు. ఇదిగోండి ఫైనల్‌గా అయితే ఆరేసేసాననమాట. ఇదిగోండి పిల్లలయి, నాయి బెడ్‌షీట్లయితే ఆ చివర ఆరేసాను. ఇదిగోండి మొత్తం కడిగేసేసాను. మొత్తం క్లీన్ చేశాను. ఫ్రెష్ అయితే అయిపోయానండి. ఫైనల్‌గా అయితే లంచ్ టైం అయితే అయింది. 2 అయిపోయిందండి. ఫ్రెష్ అయిపోయి ఈరోజు మా కర్రీ ఏంటనుకుంటున్నారు? పప్పు, ఎగ్ ఫ్రై అండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.